అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సమాజానికి తీవ్ర ప్రమాదకరంగా తయారైనటువంటి రెండు ఉగ్రవాద దినపత్రికలు, ఒకటి విషపు నాడు అలియాస్ ఈనాడు, రెండు అశ్లీల జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి వార్తలు. నిజంగా ఆ రెండు పత్రికలు పోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 391 ఎటువంటి రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటిది రాశారో ఒకసారి చూద్దాం. మనది వికాసం, వైసీపీది విధ్వంసం, ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లిందంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పదవులు ఎవరైతే చేశారో వాళ్ళ ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిది విధ్వంసం? చంద్రబాబు నాయుడు గారు, మీ పరిపాలనలో అభివృద్ధి జరిగిందా, మా పరిపాలనలో అభివృద్ధి జరిగిందా? బహిరంగ చర్చకి సిద్ధం. మీకు సిద్ధమా? మీరు 16 సంవత్సరాలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ 16 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీరు ఏదైతే ఒక్క సచివాలయం అయినా, ఒక రైతు భరోసా కేంద్రమైనా, ఒక హెల్త్ క్లినిక్ అయినా, ఒక డిజిటల్ లైబ్రరీ అయినా మీ 16 సంవత్సరాల్లో మీరు కట్టారా? 5 సంవత్సరాలు వదిలేండి, మీ 16 సంవత్సరాల్లో మీరు కట్టలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 15,004 గ్రామ సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు తన హయాంలో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 80% పైగా ఆయన కంప్లీట్ చేసి ఉన్నటువంటిది. అదేవిధంగా మీ హయాంలో ఒక్క పోర్టు గట్ల, మా హయాంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గట్ల, మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో 7 మెడికల్ కాలేజీలకి అడ్మిషన్లు కూడా మా హయాంలోనే అయినటువంటి పరిస్థితి. మరి మీరు ఏం కట్టారని మీది వికాసం అవడానికి? 38,000 స్కూళ్ళని మేము నాడు నేడులో భాగంగా బాగు చేస్తాం. మీ జీవితంలో మీరు ఒక్క స్కూల్ను బాగు చేయాల. మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన? ఇంటింటికి సంక్షేమం, 1వ తారీఖు వస్తే పెన్షన్ ఇంటింటికి ఇవ్వాలనేది, అది వికాసం అంటే. మీరు ఉన్నటువంటి పెన్షన్లు పీక్ అవతలేసి ఒక 5 లక్షల పెన్షన్లు పీకేశారు, కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వాల. మరి ఎవరిది విధ్వంసం? దివ్యాంగులకు కూడా పెన్షన్లు తీసేసినటువంటి విధ్వంసకర ప్రభుత్వం మీది కదా. రైతులకి గిట్టుబాటు ధర కల్పించినటువంటి ప్రభుత్వం మాదైతే, రైతులకు సకాలంలో యూరియా అందించిన ప్రభుత్వం మాదైతే, మరి విధ్వంసకరంగా రైతులకు యూరియా కూడా ఇవ్వమని చెప్పి ఓపెన్గానే చెప్తూ రైతుల మీద కూడా కేసులు పెడుతూ రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర మీది. రైతులకు ఏ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పి అనౌన్స్ చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎంతకంటే విధ్వంసం, ఎంతకంటే దిక్కుమాలితనం ఏమన్నా ఉంటుందా? ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గ్యాస్ కొరత, డీజిల్ కొరత, పెట్రోల్ కొరత. ఏంది మరి మీ పరిపాలన విధ్వంసం కాక ఏంటి? భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది ఎవరు? హైకోర్టులు చెప్పినా, సుప్రీంకోర్టులు చెప్పినా ఈరోజు విధ్వంసం, అరాచకం సృష్టిస్తుంది ఎవరు? మాజీ మంత్రుల ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబులతో దాడి, మాజీ మంత్రుల ఇళ్ల మీదకి సాక్షాత్తు ఎమ్మెల్యే మొగుడు గంజాయి బ్యాచ్ వేసుకొని వచ్చి సృష్టించినటువంటి, వీరంగం సృష్టించినటువంటి విధ్వంసం బహుశా ఈ భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు జరగలేదే. ఎవరిది విధ్వంసకర పరిపాలన చెప్పండి? మీరు ఆరోగ్యశ్రీని తీసేసి, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు కూడా లేకుండా చేసినటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం మీది కాక ఇంకేమన్నా ఉందా? సో మేము అభివృద్ధి చేశాం, మీరు విధ్వంసం చేశారు. మీరు పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప మీరు ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి దాఖలాలు లేవు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది విధ్వంసం, ఎవరిది వికాసం? చంద్రబాబు నాయుడు గారు, ఒకటైతే నువ్వు దీంట్లో ఒక మాట కన్నా, ఇంకోటి ఏందో స్టేట్మెంట్ చూస్తే అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. ఇది ఒకటైతే నిజం. ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు, లాగి మెట్టుతో కొడతారంటారు చూడండి, అట్లా కొడతారు రేపు పొద్దున ఎలక్షన్లో. ఇప్పుడు వెళ్ళమనండి ఇంటింటికి. మీరు అభివృద్ధి చేసామంటున్నారు కదా, ఏం అభివృద్ధి చేశారో పాంప్లెట్లు ఎత్తుకెళ్ళి ఇంటింటికి తిరగమనండి. దమ్ముందా ఇంటింటికి తిరిగేది? పోలీసులు లేకుండా తిరగండి ఇంటింటికి. అప్పుడు చెబుతారు మహిళలు, ఏమయ్యా ఆడబిడ్డని తెస్తానన్నావు కదా, సిగ్గు లేకుండా ఎట్టొచ్చావు మా ఇంటికని. ఏమయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా, సిగ్గు వదిలేసి ఎట్టొచ్చామని చెప్పి. అతిగా మీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు. ఒక ఎమ్మెల్యేనేమో ఏ బేబీ అంటాడు అసెంబ్లీలో, వాట్సాప్ వీడియో కాల్స్, 5 సార్లు అబార్షన్లు చేస్తారు మీ ఎమ్మెల్యేలు. ఇంతకంటే విధ్వంసం ఏమైనా ఉందా? ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? ఒక ప్రభుత్వ బిల్డింగ్గా 2 సంవత్సరాల నుంచి వాడుకోవట్లేదు, ఇది కదా విధ్వంసకర పరిపాలన. అద్భుతంగా రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు భవనం కడితే 2 సంవత్సరాల నుంచి ఆ భవనాన్ని ఏదైతే పాడుపెట్టారే, ఇది కదా విధ్వంసకర పరిపాలన. ఇది ఇంతకంటే విధ్వంసకర పరిపాలన ఇంకేముంటుంది?
సో ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో ప్రజలకు తెలుసు. సో ఎక్కడ ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా వేచి ఉండండి అని మాత్రం చెప్తా ఉన్నాం. ఎంత దారుణంగా ఈ పత్రికలు రాస్తూ ఉంటాయి అంటానికి ఇక్కడ చూడండి, జగన్న కాలనీ నిలువెత్తు దోపిడీ అని ఈనాడు పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. పచ్చి అబద్ధాలని, అంటే వీళ్ళకి పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం వీళ్ళకి ఇష్టం లేదు, పేదలకు ఇల్లు కట్టించడం అస్సలు ఇష్టం లేదు. అందుకనే రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతి ప్రాంతంలో 50,000 మంది ఇళ్ల పట్టాలని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే పేదలుగానే అక్కడ వచ్చి నివాసం ఉంటే పేదలు మధ్యతరగతి వాళ్ళు, ఇది రాజధాని అనేది పేదల రాజధాని అయిపోతుంది, ఇది కార్పొరేట్ స్థాయిగా ఉండదు, ప్రపంచ స్థాయి నగరంలో పేదలకు చోటు ఎందుకు, పేదలు వస్తే ప్రపంచ స్థాయి నగరం ఎలా అయిద్దని చెప్పి వార్తలు రాసినటువంటి ఇదే ఈనాడు దినపత్రిక ఈరోజు జగనన్న కాలనీల మీద అంతకుముందు నుంచి కక్కుతున్నటువంటి విషయం మరొకసారి కక్కింది. ఎక్కడన్నా నిజం ఉందా అంటే ఏముండదు. 2 సంవత్సరాలుగా రోజు రాస్తానే ఉంటారు. రోజుకు ఒక టాపిక్ రాసేసి ఇసుకలో కుంభకోణం జరిగిందంటారు, మద్యంలో జరిగిందంటారు, ఏదో ఆడుదాం ఆంధ్రాలో జరిగిందంటారు, లేదంటే మైన్స్లో జరిగిపోయి దోచేసుకున్నారంటారు, లేదంటే అక్కడ స్థలాలు కబ్జా చేశారు, ఎక్కడ స్థలాలు కబ్జాలు చేశారంటారు. తప్పుడు కేసులు రోజు టాపిక్ డైవర్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాల మీద డిస్కషన్ జరగకూడదు, అందుకని ఏదో ఒక తప్పుడు వార్త రాయాలి. ఇవాళ పెద్ద హెడ్డింగ్ పెట్టి జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడీ అని హెడ్డింగ్ పెట్టి వైకాపా నేతలు ప్రభుత్వ అధికారులు కొమ్మక్కై 1140 కోట్లు కొట్టేశారంట. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిందంట. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని కుంభకోణంపై సూచించారంట. మరి మీ ఒక్క పత్రికే ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో? మీరు విజిలెన్స్ విచారణ చేసిందా, ఈనాడు రిపోర్టర్లతో విచారణ చేయించారా? వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కుమారుడితో పాటు పలువురిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు. ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా, తప్పుడు వార్త, ఏదైతే తప్పుడు కేసులు పెట్టి వేధించడం కోసం ఇలాంటి వార్తలు రాస్తారని. ఇలానే మీరు మధ్యంలో ఏదో 3,000 కోట్ల కుంభకోణం జరిగిపోయింది అన్నారు. ఏమైంది? అనేక మందిని ఇలానే అరెస్టులు చేశారు. ఏమైంది? ఆ రోజు 11 కోట్లు 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు దొరికినాయి ఫామ్ హౌస్లో. ఏమైనాయి ఆ 11 కోట్ల డబ్బులు? మరి ఆ 11 కోట్లు ఎవరు ఇప్పటి వరకు ఎందుకు తేల్చలా? సో రోజుకు ఒక తప్పుడు వార్త ఇలానే రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఏదైతే ప్రజల్లో ఏదో అవినీతి లేదా అక్రమాలు అరాచకాలు జరిగిపోయినాయని జనాల్లోకి మెదడులోకి ఎక్కించేటటువంటి కార్యక్రమం తప్ప ఇంకోటి ఏముందా? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 17,500 జగనన్న కాలనీల ద్వారా ఈరోజు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్ గారు శ్రీకారం చుట్టి 10 లక్షల ఇళ్ళని తాను ఉన్నప్పుడే పూర్తి చేస్తే, ఇప్పుడు మిగిలిన ఏదైతే పూర్తి అవుతా ఉన్నాయో దాన్ని మీ ఖాతాలో వేసుకొని అదే జగనన్న కాలనీల పేర్లు మార్చి ఎన్టీఆర్ నగర్లను మీరు పెట్టుకుంటూ ఈరోజు నిస్సిగ్గుగా మళ్ళీ అక్కడ దోపిడీ జరిగింది, ఇక్కడ దోపిడీ జరిగిందని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఏదైతే ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించే కార్యక్రమం. ఇంకోటి అజేయమైన కుట్ర అని చెప్పి ఎవరైతే అజయ్ కల్లం గారి మీద అజేయమైన కుట్ర మీరు బండితో రాశారు వార్త. అజయ్ కల్లం గారి మీద ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రని రాస్తే బాగుండేది దీనికి హెడ్డింగ్. ఆయన అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, అప్పుడు గజం 20,000 ఉంటే 4,000కి కొనుగోలు చేశాడు. ఏది ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మేము చెప్పాం 2014 నుంచి 2025 వరకు, సో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు, మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు. ఎంటైర్ ప్రతిదాని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా మీరు? మేము సిద్ధం. మా ప్రభుత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమం మీద, మీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి కార్యక్రమం మీద ఇవ్వడానికి సిద్ధమా? ఎందుకు ఊరక వార్తలు రాసి ఏదేదో అయిపోయిందని అంటే అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది. మీ నాన్న అవినీతి చేశాడు, లేదంటే మీ నాన్న రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో ఏదైతే మోసాలు చేశాడనే దాని మీద కోర్టులో కేసు నడుస్తున్నా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కోర్టులో చెప్పింది ఏంటంటే మా నాన్న చచ్చిపోయాడు, ఎవరు రామోజీరావు చచ్చిపోయాడు, రామోజీరావు చచ్చిపోయినాక మార్గదర్శిలో అన్యాయాలు అక్రమాలు జరిగితే ఆ మార్గదర్శి నాకేం సంబంధం అని చెప్పినటువంటి ఓ గొప్ప కొడుకు ఈనాడు కిరణం. ఇట్లాంటి కొడుకు, నా తండ్రికి నాకేం సంబంధం అని చెప్పిన కొడుకు ఆయన ఈరోజు మాట్లాడితే ఏమంటాడు? అక్కడ జరిగిపోయింది, ఇక్కడ అవినీతి జరిగిపోయింది, అక్కడ అవినీతి జరిగిపోయింది. మీరు ఎన్ని రకాల వార్తలు రాసుకున్నా ఇది ప్రజలు నమ్మేది కాదు. మీరు అలానే రాసుకోండి. జగన్ అనేటటువంటి పేరు మీ పేపర్లో రాసుకోకపోతే మీకు సర్క్యులేషన్ ఉండదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు జగన్ గారి మీద ఏదో ఒక విధంగా ఏదైతే వీళ్ళు ద్వేషాన్ని జగన్ గారి మీద ఏదో ఒక విధంగా నెగిటివ్ వార్త రాయిందా 2 పత్రికలు ఉండవు. ప్రతిరోజు మీరు చూడండి, ఒక్కటన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ గారి మీద. ఇదే ఈ పత్రికల బతుకు. జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమే. ఎవరు వీళ్ళు? నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. వీళ్ళకి జగన్ అనే పిచ్చి పట్టుకుందండి. మనం ఏం చేయలేము. ఇంకా
జగన్ అనే పిచ్చి చంద్రబాబు నాయుడుకను నారా లోకేష్కి పట్టుకుంది. అందుకని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఎండ కార్డు వేస్తావా, సోనియా గాంధీ వేద్దాం అనుకుంది, ఏమైంది తెలుసుగా, ఎత్తుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. చాలామంది ఎండ కార్డు వేద్దాం అనుకుంటే 23 సీట్లు వచ్చినాయి. సింగిల్గా మీరు ఎమ్మెల్యే కాల ఎండ కార్డు వేద్దాం అనుకుంటే, ఎండ్ కార్డు వేద్దామని ఎండ్ కార్డు ఏమైంది తెలుసు కదా, సింగిల్గా ఎమ్మెల్యే కాక ఆల్రెడీ రోడ్ల మీద ఒకడు పడుకున్నాడు, ఇంకోటి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు. ఎండ్ కార్డు వేద్దాం అనుకుని జగన్ గారికి ఇది ఏదో ఎండ్ కార్డు వేద్దామని 16 నెలలు జైలుకి పంపించారు. ఏమైంది, మీ పార్టీకి ఎండ్ కార్డు పడిపోతుందని తెలిసిపోయి ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు పట్టుకొని పొత్తులు వెళ్తే తప్ప మీ జీవితంలో ఎమ్మెల్యే కాల. మీ ఎండ్ కార్డులు చాలా చూసాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ కార్డు వేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎండ్ అయిపోయారో చూసాం కదా మనం. రాజకీయాల నుంచి పూర్తిగా ఎండ్ అయిపోయారు వాళ్ళు. సో ఎండ్ కార్డు వేద్దామని అనుకొని పిచ్చు భ్రమల్లో ఉన్న మాకు. ఇంకోటి ఏంటో చెబుతాడు, వైసీపీ సినిమా విధ్వంసం, టీడీపీ సినిమా అభివృద్ధి. ఇందాక అదే చెప్పాం, ఎవరిది అభివృద్ధి ఎవరిది విధ్వంసం. జగన్ది బెంతాహై. ఇప్పుడు ఆయనది బెంతాహై అంటే 3 రోజులు బెంగళూరులో, 3 రోజులు హైదరాబాద్లో, ఓ రోజు తాడేపల్లిలో ఉంటారని వైసీపీ అధినేత జగన్ ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ది బెంగళూరులో బెమ్ము, తాడేపల్లిలో తా, హైదరాబాద్లో హై అంట. సరే, మాది బెంతాహై అయితే నీదేంది? ఒక వారం కరకట్ట, ఇంకో వారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్, ఇంకో వారం విదేశాల్లోకి వెళ్తావు, ఇంకో వారం ఎక్కడున్నావు ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు కరకట్టలో కా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో జూ, విదేశాల్లో వి తీసుకొని వచ్చి జూ కావి అందామా, లేదంటే కవి జూ అందామా, లేదంటే వికాజూ అందామా? వికారంగా ఉండదా? అంటే మీకు వికారం మాటలే కావాలి కదా. అది బెంతా హై అయితే, బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ అయితే మరి నీదేంది? నీది ఉండవల్లి, హైదరాబాదు, విదేశాలు. మరి ఇట్లా పెడదామా? వి ఊ హై అంటే విదేశాలు, ఉండవల్లిలో ఊ, హైదరాబాద్లో హై. వి ఊ హై అందామా? బాగుంటుంది కదా. మాది బెంతా హై అయితే మరి నీది వి ఊ హై అవదా? లేదంటే కరకట్ట, జూబ్లీ హిల్స్, విదేశాలు, జూ కావి, లేదంటే కజూవి, వికాసు, ఎట్ట కావాలంటే అట్ట మాట్లాడదాం. సరే, మీరేమన్నా చేస్తే ఈ ప్రభుత్వంలో చెప్పుకోండి. ఏం చేయలేదు కాబట్టి రోజు జగన్ నామస్మరణ తప్ప మీకు ఏం లేదు. జగన్ గారు సొక్కా ఏమేశాడు, సొక్కాకి ఎన్ని మడతలు పెట్టాడు, జగన్ గారు ఏమన్నా వెయిట్ పెరిగాడా, జగన్ గారు ఏమన్నా సన్నబడ్డా, జగన్ గారికి ఏమన్నా తెల్లగడ్డం ఏమైనా వచ్చిందా, జగన్ గారు క్రాప్ పెరిగిందా? ఇదే జగన్ గారు యాడ్ ఉంటున్నాడు. మీరు యాడ్ ఉంటున్నారు. పొద్దున్నే జూబ్లీ హిల్స్, మధ్యాహ్నం ఉండవల్లి, రాత్రికి మళ్ళీ జూబ్లీ హిల్స్. మరేం పెట్టాలి అప్పుడు మీకు? హైదరాబాదు, ఉండవల్లి కదా మీరు తిరుగుతుంది, అప్ అండ్ డౌన్ సర్వీసు, మధ్యలో ఫ్లైట్లు. అంటే ఫ్లైట్ అంటే విమానాలు, హెలికాప్టర్ అనుకున్నాం. సో మరి దాని మధ్యలో హెలికాప్టర్ని యాడ్ చేసి హైదరాబాదులో హై, హెలికాప్టర్లో హే, హే, మధ్యలో ఉండవల్లి. సో హై ఊ హే అని పెడదామా? లేదంటే విమానాల్లో ప్రత్యేక విమానాలు కదా, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో పొద్దున్నే జూ, తర్వాత మళ్ళీ మనం విమానంలో ఉంటాం, తర్వాత విమానం అంటే వి, లేదంటే విదేశాలు కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత ఎక్కడ మనం ఉండవల్లి. మరి ఏం పెడదాం? జూబ్లీ హిల్స్, ఏదైతే జూబ్లీ హిల్స్లో జూ, విమానాల్లో వి, ఏదైతే ఉండవల్లిలో ఊ పెడదాం. ఇవి బాగుంటాయా? సిగ్గుండాలి మాట్లాడటానికి, కొద్దిగన్నా సిగ్గుండాలి. నీ మంత్రులు హైదరాబాద్లో ఏ హోటల్లో ఏమంటున్నారో మొత్తం అందరికీ తెలుసు. మీరు పొద్దున పూట వెళ్ళి మళ్ళీ సాయంత్రం పూట వచ్చి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అసలు మీ ఉప ముఖ్యమంత్రి ఉండేదే ఏడ, వారంలో రోజు పొద్దున సాయంత్రం వెళ్తాడు. మీరేందా జగన్ గారి గురించి మాట్లాడేది? జగన్ గారు ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద చర్చిస్తున్నారా లేదా? మీ ప్రభుత్వాన్ని ఎంట కడుతున్నారా లేదా? మీరు రైతులకి యూరియా కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎండగడుతున్నారా లేదా? ఇది మాట్లాడండి. ఇది కాకుండా ప్రజలకు అనవసరమైనటువంటి విషయాలని ఇవన్నీ చర్చించేసి ఏదో జగన్ గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నంలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళే అడ్డంగా బుక్ అయిపోతున్నారు అనేది ఇది చూస్తే మనకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా మాట్లాడతారు, కొద్దిగా నవ్వుకుంటారన్నటువంటి కనీసం ఇది కూడా లేదు. ఎందుకు లేదంటే ఆయన అందరికీ క్రెడిట్ చోరీ చేసి ఆయన అవతలాల మీద మళ్ళీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నాడు. చూడండి, ఆపరేషన్ సింధూర్కు డ్రోన్లు పంపామని చెబుతారు. మనం చేసిన మంచినే కాదు, ప్రత్యర్థుల కుట్రలను ప్రజలకు వివరించాలి. ఏంది నువ్వు చేసిన మంచి ఒకటి చెప్పు. మంచి చేసావు నువ్వు, ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారా? అసలు నిన్ను మించిన కుట్రదారుడు ఈ భూ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? నిన్ను మించిన దుర్మార్గుడు ఎవడన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్నాడా? నిన్ను మించినటువంటి ఏదైతే క్రెడిట్ చోరీ చేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నారా?
నిన్ను మించిన నాశనం చేసేవాడు ఇంకన్నా ఎవరు భూప్రపంచంలో ఎవరు ఉన్నాడా? వైకాపా క్రెడిట్ చోరీ డిజాస్టర్తో గొడ్డల పార్టీ మానసిక ఆరోగ్యానికి గురైందంట. ఎవరిది క్రెడిట్ చోరీ? నువ్వు చేసిన పని ఏమన్నా ఉంటే అది ఓపెన్గా ఇదిగో నేను పలానా రోజు ఈ పని స్టార్ట్ చేశా, ఈ పలానా రోజు ఈ పని పూర్తి చేశా అని చెప్పి డేట్లతో చెప్పు. ప్రతిదాన్ని క్రెడిట్ చోరీయే కదా. హైటెక్ సిటీ నువ్వు కాదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ని నువ్వు క్రెడిట్ చోరీ చేసి హైటెక్ సిటీ అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాల్ని పేరు మార్చి ఏదైతే స్వర్ణ కేంద్రాలో స్వర్ణవార్డులు అని చెప్పి హైజాక్ చేసావు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అన్నావు. ఇలా ప్రతిదాన్ని జగన్ గారు తీసుకొచ్చినటువంటి రెన్యూ ఎనర్జీని నీ ఖాతాలో వేసుకొని సిగ్గు లేకుండానే నేను తీసుకొని వచ్చాను మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇలా జగన్ గారు తీసుకొచ్చిన అమ్మఒడికి పేరు మార్చి ఏదైతే తల్లికి వందనం అన్నావు. జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసాకి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నావు. జగన్ గారు తీసుకొచ్చిన గోరు ముద్దకు పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నావు. సో ఒకటా రెండా మొత్తం క్రెడిట్ చోరీగా జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఇళ్ల పట్టాలకి నీ ఖాతాలు వేసుకుంటావు. ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించిన దాన్ని జగన్ గారు తీసుకొచ్చిన స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెయింట్లు వేసి అవి కనపడకుండా నాడు నేడని ఆడే కూర్చొని మాట్లాడతావు. ఇంతకంటే ఇంకా క్రెడిట్ చోరీ రోగం ఎవరికి ఉంది? వీటన్నిటితో పాటు ఇంకొక రోగం ఉంది మీకు. దాని పేరు ఏంటంటే మెగాలోమానియా. అన్నీ నేనే అంతా నేనే అనేటటువంటి ఒక వింత వ్యాధి. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఎన్పిడి. అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అంతా చుట్టుపక్కలంతా మొత్తం ఇవన్నీ నేనే తెచ్చా అంటాడు. అక్కడ చూస్తే ఆ చెట్లు నేనే పెట్టా అంటాడు. అది నా మొక్కలు నేనే పెట్టానంటాడు. అది నా బిల్డింగ్లు నేనే కట్టా అంటాడు. సో ఇది ఒక వింత వ్యాధి, అరుదైన వ్యాధి. ఈ ఆంధ్రప్రదేశ్లో నీకు నీ కొడుక్కి తప్ప ఈ వ్యాధి ఎవరికి లేదు. ఏంటి ఆ వ్యాధి పేరంటే ఎన్పిడి, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. దీన్ని మెగాలోమానియా అని కూడా అంటారు. మెగాలోమానియా లేదంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. తీవ్రమైన అహంకారం ఉంటుంది వీళ్ళకి. నీకు నీ కొడుకు ఎంత ఉందో అలానే. మరియు తీవ్రమైన భ్రమలో ఉంటారు. తాను దేవుడిలాగా తన చుట్టూ ఉన్నాయన్నీ వాళ్ళే అన్నీ క్రియేట్ చేసినట్టుగా ఈ భ్రమలో బతుకుతూ ఉంటారు. ఆ భ్రమలో నువ్వు నీ కొడుకు అంటే చంద్రబాబు కొడుకు లోకేష్ బతుకుతూ ఉన్నారు. మీ మానసిక స్థితికి మీ మానసిక వ్యాధికి ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా దీనికి ట్రీట్మెంట్ లేదు. ఇది దాటిపోయారు, స్టేజ్లన్నీ దాటిపోయారు. అంతా నేనే, అన్నీ నేనే కనిపెట్టా. ఇదిగోండి ఆమె నేనే, అదిగోండి వాళ్ళని నేనే బాగు చేసా, ఇదిగోండి వీళ్ళకి నేనే బ్యాడ్మింటన్ నేర్పా, ఇదిగోండి వీళ్ళని నేనే సీఈఓని చేశా, ఇదిగోండి వీళ్ళకి ఇంగ్లీష్ నేనే నేర్పా. నీ బట్లర్ ఇంగ్లీష్ నీకే రాదు, మళ్ళీ ఇంకోళ్ళు నేర్పేది ఏంది? సో ఇది ఒక వ్యాధి అనమాట. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. మీరు అన్ని పక్కనాల మీద నెట్టేస్తారు. ఈ వ్యాధిలో ప్రధాన లక్షణం ఒకటి ఉంటుంది. ఏంటంటే పక్కన వాళ్ళు చేసినటువంటి మంచి అంతా మీ ఖాతాలో వేసుకుంటారు. మీరు చేసిన చెడు మొత్తం పక్కన వాళ్ళ ఖాతాలోకి వేస్తారు. ఈ వ్యాధిలో ప్రధానమైన లక్షణం ఇది కూడా. ఇప్పుడు చెప్పండి ఎవరికి వ్యాధి ఉందో? మెగాలోమానియా అలియాస్ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఎన్పిడి అనేటటువంటి వ్యాధితో ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి బాధపడతా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు చెప్పండి.